అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున వైసీపీకి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా ఈ రోజున లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సీలో చాలా అవకతవకలు జరిగినాయి, ఒక్కొక్క పోస్టును లక్షల చొప్పున నమ్మేస్తున్నాడు లోకేష్. ఢిల్లీలో ఎలా అయితే కాక్రోచ్లంతా కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలా అయితే రాజీనామా చేయించారో ఇక్కడ కూడా కాక్రోచ్లంతా మేము కూడా వాళ్ళతో ఏకమయ్యి కాక్రోచ్లాగా మేము లోకేష్ రాజీనామా చేసేదాకా విడిచిపెట్టమని చెప్పి మాట్లాడుతున్నారన్న. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క టీచర్ పోస్ట్ అయినా సరే నియమించారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారిని అడుగుతూ ఉన్నాం. మీరు టీచర్లు విద్యా బుద్ధులు నేర్పినటువంటి టీచర్స్ని తీసుకొని వెళ్ళి వైన్ షాపుల దగ్గర లైన్కి బాత్రూముల దగ్గర వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టి వాళ్ళని అవమానపరిచినటువంటి ఘనత మీ వైసీపీ ప్రభుత్వాన్ని, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నా పేరు నాని మాట్లాడుతూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డికి స్థాయి చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పి అంటున్నాడు. అరే బాబు, నీ స్థాయి ఏంటో నువ్వేంటో తెలుసుకొని మాట్లాడరా అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారికి మరి వీరు మా బాబు గారు ఒక సమఉజ్జి. మేము అడుగుతూ ఉన్నాం, మీ నాయనకి ఉజ్జి తప్ప నీకు బచ్చాగాడివి, ఈ బచ్చాగాలతో మరి కూర్చొని మాట్లాడేంత స్థాయి అయింది కాదు. మా నాయకులు యువ నాయకులు లోకేష్ బాబు గారు నిన్న పెనమలూరు నియోజకవర్గంలో సమావేశంలో ఛాలెంజ్ చేశారు. టైం మీరు చెప్పినా సరే, ప్లేస్ మీరు నిర్ణయించిన ఎక్కడికైనా రావడానికి ఎనీ టైం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని స్వీకరించాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని నేను ఉన్నాను నా ఉనికిని కోసం అని చెప్పేసి నువ్వు చెబితే నీ స్థాయి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో సమానం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదే విషయాన్ని ఏదైతే లోకేష్ గారు పెనమలూరు నియోజకవర్గంలో సవాల్ విసిరారో దానికి కౌంటర్గా పేరు నాని గారు మాట్లాడుతున్నారు. ఈరోజు 4 గోడల మధ్య లోకేష్ మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న కార్యకర్తల మెప్పు కోసమే, చప్పట్ల కోసం ఆ విధంగా మాట్లాడాడు, కానీ అసలు ప్రజల్లోకి వచ్చే దమ్ము లోకేష్కి లేదని చెప్పి పేరు నాని మాట్లాడుతున్నాడు. ఏంటన్నా ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం కానీ, ఈ రోజున రాష్ట్రంలో సంస్కరణలు ఏర్పాటు చేయడంలో కానీ, ఈ రోజున పేదవారిని ఆదుకోవడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందో అలానే లోకేష్ గారి పాత్ర అంతే ఉంది, అలానే పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంతే ఉంది, బీజేపీ పెద్దల సహకారం కూడా అంతే ఉంది. ఈ రోజున ఏంటంటే ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి పేటీఎం బ్యాచ్తో పేటీఎం మాటలు మాట్లాడుతున్నటువంటి వీరు మాటలకు విలువ ఉండదు, వీరి మాటలకు పొంతన ఉండదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 16,000 చిల్లర ఉద్యోగాలని, టీచర్ ఉద్యోగాలని ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని, అలానే చంద్రబాబు నాయుడు గారిది, అలానే లోకేష్ బాబు గారు ఐటీ మరి విద్యాశాఖ మార్చులుగా ఉన్న సందర్భంలో ఎన్నో కేసులు వేసినా సరే ఆ కేసులన్నిటి కూడా తీసుకొని మరి ఈ రోజున ఉద్యోగస్తులుగా నియమపబడినటువంటి మహిళా సోదరిమణులు ఉన్నారు, అలానే పురుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారిని ఈ రోజున అభినందించకపోగా దీంట్లో అవకతవకలు జరిగాయి, దీన్ని రద్దు చేయాలి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా రద్దు చేస్తాం, మేము మరలా మరి డిఎస్సికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మీరు పగటి కళ్ళ కనొద్దని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 2029లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. తద్వారా మీరు ఎక్కడ ఉంటారో, మీరు బెంగళూరు ప్యాలెస్లో ఉంటారో, హైదరాబాద్లో ఉంటారో, తాడేపల్లి కొంపలో ఉంటారో, లేకపోతే సంచల్ కూడా జైల్లో ఉంటారో, మీకే తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిఎస్సిని రద్దు చేస్తాం, మరలా డిఎస్సిని ఏర్పాటు చేస్తామని చెప్పడం అన్నది మీరు పగటి కళ్ళ కంటమే తప్ప మరి నిద్దట్లో కళ్ళ కంటూ ఉంటాం. మరి కళ్ళకని ఆ పొద్దున్న లేచినాక ఎవడ పని చేసుకోవాలి. అలాగే ఈ వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఒక 5-6 మంది ఉన్నారు. ఈ 5-6 మందికి కూడా ఎటువంటి పని ఉండదు, ఎటువంటి విధానం ఉండదు. వీళ్ళ నాయకుడు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు, ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు, ప్రజా సమస్యలు ఉండవు, మరి శవరాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈరోజు నేను అడుగుతూ ఉంటా, మరి ముద్రగడ పద్మనాభాన్ని చనిపోయిన తర్వాత వారి పాడి మోసినటువంటి మీరు, మీ చిన్నాయన చనిపోతే ఎందుకు పాడి మోయలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ముద్రగడ పద్మనాభం చనిపోతే మీరు పాడి మోసిన వాళ్ళు, మీ చిన్నాయన చనిపోతే ఎందుకు చేయలేదు? మీ చెల్లిని ఎంతవరకు ఆదరించారు, మీ అమ్మని ఎంతవరకు ఆదరించారని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. లేనిపోయిన గాలి మాటలు చెప్పి గాలి ఆశాలు వేసుకుంటూ మరి ఈ రోజున మేము చేస్తామని చెప్పేసి మరి ఉన్నటువంటి బందర్లో ఉన్నటువంటి పేరుని మీ మిస్సెస్ మరి పేదవారికి ఇచ్చినటువంటి రైస్ని ఏ విధంగా పక్కదారి పట్టించారు, ఏ విధంగా మీరు పారిపోయారు, ఎక్కడ అండర్ గ్రౌండ్ అయ్యారు అన్నది కూడా
బందర్లో ఉన్నటువంటి ప్రజలకి, కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పేసి కూడా అంటే అన్న ఇక్కడ ఏదైతే మెగా డిఎస్సి మీద వాళ్ళు మాట్లాడుతున్నారో స్టార్టింగ్లోనేమో అసలు మెగా డిఎస్సి మొత్తం ఆకతోకలో జరిని చెప్పి మాట్లాడారు. తర్వాత అసలు రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు పరచలేదని చెప్పి మాట్లాడారు. తర్వాత ఒక్కొక్క పోస్ట్ని కొన్ని లక్షల చొప్పున నమ్మేసుకున్నారని చెప్పి మాట్లాడారు. తర్వాత కమ్మ సామాజిక వర్గానికి పోస్ట్ మొత్తం కట్టబెట్టారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా పేపర్ లీకేజ్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే అసలు వైసీపీ నాయకులకి ఈ మెగా డిఎస్సి మీద ఎందుకంత అక్కసు దేనికన్నా? ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ యువతకి 20 లక్షల జాబ్ మేము కల్పితం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా 16,000 పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చారు. ఎందుకని ఇది జరుగుతున్న సరే వైసీపీ నాయకులు ఎందుకని ఈ విధంగా అక్కసు మెగా డిఎస్సి మీద? 2000 ఎన్నికల ముందు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి నాయకత్వం, కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 16,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి రేపు జాబ్ క్యాలెండర్లో రేపు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టీచర్ పోస్టులకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఒక్క ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ టీచర్స్ పోస్ట్నే ఈ టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి, వైన్ షాపుల దగ్గర డబ్బులకి అసిస్టెంట్లుగా పెట్టి, క్యాషియర్కి అసిస్టెంట్గా బాటిల్ అందించే పరిస్థితి మీది, వాళ్ళని గౌరవించే పరిస్థితి మాది. తల్లిదండ్రులను తీసుకొని వచ్చి పాదాలకు వందనం, తల్లికి వందనం అని చెప్పి తీసుకొచ్చి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులకు పాదాల దగ్గర మీ పైన పూలేసినటువంటి చరిత్ర మాది. మీరు పాకిదొడ్లు కడిగే పరిస్థితి మీది. దీంట్లో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. డిఎస్సిలో అవకతవకలు జరిగితే, లేదు కమ్మ సామాజిక వర్గం దాంట్లో ఉంటే ఈ రోజున లెటర్ పెట్టుకోవచ్చు. దాంట్లో డేటా ఉంటుంది. ఆ డేటాలో ఏ జిల్లాకి, ఏ నగరానికి ఏదేది ఉద్యోగాలు వచ్చాయి, దాంట్లో ఓసీలు ఎంతమంది, ఓసీలో కాపులు ఎంతమంది, రెడ్లు ఎంతమంది, కమ్మవారు ఎంతమంది, వైఎస్ఆర్స్ ఎంతమంది, బ్రాహ్మిన్స్ ఎంతమంది, ఇతర క్యాస్టులు ఎంతమంది ఉన్నారు, అలానే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, అదంతా డేటా ఉంటుంది. మీరు రాజధానిలో ఉన్నటువంటి సెక్రటరీకి వెళ్ళండి, మీరు తీసుకోండి. దాంట్లో కమ్మవారు అంటే కమ్మవారు మనుషులు కదా, కమ్మవారు ఉద్యోగాలు చేసుకోకూడదా, కమ్మవారు టీచర్ల పనిచేయరా అంటే కమ్మవాళ్ళందరూ ఉన్నవాళ్ళేనా? ఇప్పుడు రెడ్లు ఉన్నారు, రెడ్లందరూ కూడా ఉన్నవాళ్ళే ఉంటారా? దాంట్లో పేదవాళ్ళు లేరా? ఏ పూట కాపూట పనిచేసి బతికే రెడ్లు లేరా? బ్రాహ్మిన్స్ లేరా? వైసెస్ లేరా? అదంతా తప్పు. చదువుకొని ఉన్నటువంటి అర్హుడైన వారికి ఉద్యోగం ఇవ్వాలి. అది ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేటు ఉద్యోగం అనే సంకల్పం ఉంటుంది, ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. మీరు కూడా ఎన్నికల ముందు 2018 పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నేను చేస్తా అన్నారు, కానీ మీరు చేయలేకపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మేము చేసాం. దాన్ని మీరు ఓరవలేక అవినీతి జరిగింది, పేపర్ లీక్ అయింది, ఢిల్లీతో జరిగిన నిరసనకి వీళ్ళు పోలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏది జరిగినా సరే కమ్యూనిస్ట్ పార్టీలు కొంత ఉంటాయి, అలానే ఇతర పార్టీలు కూడా ఉంటాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు అన్నీ కూడా వారు కూడా బేరీ చేసుకుంటారు. అలానే బీజేపీ పెద్దలు కూడా ఉన్నారు, వీళ్ళందరూ వేసుకుంటారు తప్ప దీన్ని ఏదో ఆసామాసగా ఈ డిఎస్సి ఏర్పాటు చేశారు, ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాల్లో కొంతమంది స్థానిక నాయకత్వం కమిషన్లు తీసుకుంది, వారికి ఉద్యోగాలు ఇచ్చారన్నది అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారి టైంలోనైనా సరే ఒక బదిలీ జరిగేది, కానీ ఈ రోజున లోకేష్ గారి దగ్గర ఒక బదిలీ, టీచర్ పోస్టు బదిలీ జరగాలంటే అది సాధ్యం కానిటువంటి పని. ఎందుకంటే మేము చాలా ప్రయత్నం చేసాం. మరి హెల్త్ బాగాలేదు నా భార్యకి, మేము మా సొంతూరు వెళ్ళిపోతా ఉండి కనీసం దాన్ని బదిలీ చేయించండి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, మంత్రి దగ్గరకు వస్తే వీళ్ళు ఏం చెప్పారంటే మేము ప్రత్యక్షంగా ఉన్నాం, ఇది లోకేష్ పరిధిలో ఉన్నటువంటి విద్యాశాఖ, దానికి ఆయన ఒప్పుకోడు, ఎవరు కూడా దాన్ని సాహసించరు, అధికారులు కూడా చేయరు అని చెప్పి మరి ఖండంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో పక్కన నేను ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పారదర్శకంగానే జరుగుతుంది అంటారు. 100% పారదర్శకంగా జరిగింది. రేపు రాబోయే జాబ్ క్యాలెండర్లో కూడా నెక్స్ట్ విద్యా సంవత్సరంలో కూడా నెక్స్ట్ జరిగే దాంట్లో కూడా జరుగుతుంది. దాని మీద ఏంటంటే ఈ లేనిపోయిన ఆరోపణలు చేయాలి, రేపు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు మేము 90% స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము కూటమి ఘన విజయం సాధిస్తుందని